హైడ్రా అధికారులకు పోలీసులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ వార్నింగ్ ఇవ్వడాన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తప్పుపట్టారు. తప్పు చేసిన వారు అసహనంతో అలాగే మాట్లాడతారంటూ ఆయన అన్నారు. వారిద్దరి మధ్య డైలాగ్ వారిని చూద్దాం. ఎమ్మెల్యేగా అది నా రైట్, అది నా ఫండమెంటల్ రైట్. అది నేను పోతాను, ప్రజలు ఎక్కడ సమస్య ఉన్నా పోతాను. ఇలా కాదు ఇంకా 100 కేసులు పెట్టినా నేను పోతాను. వీళ్ళ మీద అధికారుల మీద నేను ప్రివిలేజ్ మోషన్ ఇస్తున్నా. ఎందుకంటే నా నియోజకవర్గానికి పోవద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏం అధికారం ఉంది? కాబట్టి నేను ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వబోతున్నా వాళ్ళ మీద. ఎందుకంటే ఇలాగా అద్దుమీరి ప్రవర్తిస్తూ ఉన్నారు. అద్దు ఎంత ఉందో అంత పని చేసుకుంటే వాళ్ళకి మంచిది, మాకు మంచిది. ఎందుకు వచ్చామని అడిగే అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు. ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిర్రేమో, సంతోషమే, దాన్ని వెల్కమ్ చేస్తాం. ఆయన అట్లా మాట్లాడకపోతే నాగేంద్ర గాడు కదా, ఇట్లా మాట్లాడితేనే నాగేంద్ర అంటారు. అన్నీ వారికి తగులుతాయి రిటర్లే తప్ప ఇటువంటివి రాజకీయాల్లోకి వచ్చినాక అంత అహంకారం పనికిరాదు. పైసల బలం చూసుకుని ఒక ఆయన, శరీర బలం చూసుకుని ఒక ఆయన, ఇంకేందో మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. అట్లా మాకు మాట్లాడరాదా? మాటే కదా, ఎందుకంటే చిన్నగుంటే పెద్దగా ఉంటుంది, గొంతు ఉందని ఒకటే కదా, అందుకంటే పెద్దగా అనరాదా? మాట్లాడితే ప్రజలు చూస్తారు కదా, నువ్వు స్థాయిలో ఉన్నావు, నీ భాష ఎట్లుండాలి, నీ హోబావాలు ఎట్లుండాలని చూస్తారు కదా ప్రజలు. పైరవి చేసి మాట్లాడిచ్చిండు, వాళ్ళు మాట్లాడింది చూసిరు, ప్రజలు మేము మాట్లాడింది చూసినారు. అది అసహనానికి నిదర్శనం. తప్పులు చేసిన వాళ్ళు, భుజాలు దడుకునే వాళ్ళు, అసహనానికి గురైన వాళ్ళు మాట్లాడే భాష అది.